నమస్కారం అందరికీ. ఈ వీడియోలో వచ్చి ఈ వారంలో ఏ దినాలు శుభకార్యాలకి మంచో అనే దాని గురించి తెలియజేస్తానండి. పూర్తిగా ఈ వీడియోని చూడండి. మీకే ఈ వారంలో ఏ దినాలు శుభకార్యాలకని తెలుసుకొని మీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ముందుగా 14వ తారీఖు జూన్ 2026 ఆదివారం నాటి పంచాంగం అండి. ఈరోజు చతుర్దశి తిథి, రోహిణి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు శుభకార్యాలకి అంత మంచిది కాదు. ఎలా అంటే అమావాస్య కూడా మధ్యాహ్నం 12:20 నుండి అమావాస్య ప్రారంభమవుతుంది కాబట్టి అమావాస్య నాటి శుభకార్యాలకి మంచిది కాదు కాబట్టి ఈ రోజు కూడా బాగలేదు. 15వ తారీఖు ఈ రోజు అమావాస్య ఉదయం 8:24 వరకు ఉంటుంది. సోమవారం మృగశిర నక్షత్రము అయినా కూడా అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య కూడా శుభకార్యాలకి అంత మంచిది కాదు. ఇక 16వ తారీఖు అంటారా, 16వ తారీఖు మంగళవారం అవుతుంది. మంగళవారం కూడా మన దీంట్లో శుభకార్యాలకి అంత మంచిది కాబట్టి 16వ తారీఖు కూడా బాగలేదు. 17వ తారీఖు బుధవారం ఈ రోజు నుంచి మీకు జ్యేష్ఠ మాసం, అధిక మాసం అయిపోతుంది. నిజ జ్యేష్ఠం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నెలలో శుభకార్యాలకి మంచిదే. ఈ రోజు తదియా తిథి కాబట్టి పునర్వాసు పుష్మి నక్షత్రము పర్వాలేదండి. బుధవారము 17వ తారీఖు తిథి నక్షత్రము బాగుంది కాబట్టి శుభకార్యాలకి ఈ రోజు మంచిదే. 18వ తారీఖు చతుర్దశి తిథి రాత్రి దాకా ఉంటుంది కాబట్టి పుష్మి నక్షత్రం ఉంటుంది, ఆశ్లేష నక్షత్రం. కానీ ఈ రోజు చవితి తిథి ఉంది కాబట్టి శుభకార్యాలకి అంత మంచిది కాదు. గురువారము 18వ తారీఖు మంచిది కాదు. 19వ తారీఖు శుక్రవారము పంచమి తిథి, ఆశ్లేష నక్షత్రము, మకా నక్షత్రం రెండు ఉంటాయి కాబట్టి పర్వాలేదండి. 19వ తారీఖు శుక్రవారం బాగానే ఉంది. శుక్రవారం వేరే, వారం కూడా బాగుంది, తిథి నక్షత్రం బాగుంది కాబట్టి అన్ని శుభకార్యాలకి ఈ వారంలో శుక్రవారం మంచిదే. తర్వాత శనివారం 20వ తారీఖు ఎవరు శనివారం నాటి శుభకార్యాలు చేయరు కాబట్టి శనివారం అంతా మంచిది కాదు. ఇక 21 ఆదివారం సప్తమి తిథి మధ్యాహ్నం 3:26 వరకు ఉంటుంది. తర్వాత పూర్వ పాల్గొని ఉత్తరా పాల్గొని నక్షత్రం ఉంటుంది కాబట్టి రెండు నక్షత్రాలు పర్వాలేదు. కానీ ఉబ్బా నక్షత్రం కింద ఉదయం 9:30 తర్వాత బాగుంటుంది. ఉత్తరా నక్షత్రం ప్రారంభం ఉంటుంది కాబట్టి ఆదివారము 9:40 పైన బాగానే ఉంటుంది కాబట్టి నక్షత్రము ఈ రోజు కూడా శుభకార్యాలకి మంచిదే అండి. ఓకే అండి, ఇంతటితో ఈ వారంలో ఏ దినాలు శుభకార్యాలకి అనేది తెలియజేశాను. శుక్రవారము, ఆదివారము, బుధవారం 3 దినాలు బాగానే ఉన్నాయి కాబట్టి ఈ వారంలో మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఏ దినాలు మీకు కావాలో దాన్ని చూసుకొని మీరు మీ శుభకార్యాలకి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇంతటితో వీడియో సమాప్తం. వచ్చే వారం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్లో ప్రతిదినము పంచాంగం వస్తుంది, దాంట్లో మీరు తెలుసుకోవచ్చు ఏ దినాలు శుభకార్యాలకు మంచిది అనేది. ఆ వీడియోస్ కూడా చూస్తుండండి. ఓకే అండి, ఇంతటితో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.